వెల్కమ్ టు రఘు ఎడ్యుకేషనల్ హబ్. ఈరోజు టీఎస్పీఎస్సీ వాళ్ళు జారీ చేసే గ్రూప్ 3 ప్రిపరేషన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. గ్రూప్ 3 విషయానికి వస్తే మనకు మొత్తం 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1కి 150 మార్కులు, పేపర్ 2కు 150 మార్కులు, పేపర్ 3కి 150 మార్కులు. పేపర్ 1లో మనకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్కు 150 మార్కులు. అదేవిధంగా పేపర్ 2లో 150 మార్కులు ఉంటాయి. పేపర్ 3లో తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. గ్రూప్ 2 విషయానికి వస్తే గ్రూప్ 2లో భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర అనే టాపిక్ ఉంది. కానీ గ్రూప్ 3లో 4th పేపర్ అనేది తెలంగాణ ఉద్యమం పేపర్ అనేది తీసేయడం జరిగింది. కాబట్టి ఆ పేపర్ బదులుగా ఇక్కడ తెలంగాణ సామాజిక సంస్కృతి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ భారతదేశ చరిత్ర అనేది జనరల్ స్టడీస్లో భాగంగా చదువుకోవాలి. మనం ఉద్యమం పేపర్ లేదు కాబట్టి సెకండ్ పేపర్లో మనకు, 4th పేపర్ లేదు కాబట్టి సెకండ్ పేపర్లో మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు అనేది. అదేవిధంగా సేమ్ గ్రూప్ 2కు గ్రూప్ 3కి పేపర్ 2, పేపర్ 3 సేమ్ ఉంటుంది. కాకపోతే ఇది ఒక్క మార్పు మాత్రమే జరిగింది. భారతదేశ చరిత్రను తీసేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. భారతదేశ చరిత్ర ఫస్ట్ పేపర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగము, రాజకీయాల సమీక్ష, దీనికి 50 మార్కులు. సామాజిక నిర్మితి, అంశాలు, ప్రభుత్వ విధానాలు, దీనికి 50 మార్కులు. మొత్తం వచ్చేసి 150 మార్కులు. పేపర్ 3 ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ, సమస్యలు, సవాలు, దీనికి 50 మార్కులు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, దీనికి 50 మార్కులు. అభివృద్ధి, మార్పు అంశాలు, దీనికి 50 మార్కులు. మొత్తం వచ్చేసి 150 మార్కులు. మనకు గ్రూప్ 3లో భాగంగా మొత్తం 3 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ 3 పేపర్లని ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఏ బుక్స్ చదివితే బెటర్గా ఉంటుంది అనేది మనం ఒక్కొక్క విషయాన్ని గురించి డీటెయిల్గా క్లియర్గా తెలుసుకుందాం. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీలో భాగంగా 150 మార్కులు. దీంట్లో ఉన్న టాపిక్లు వచ్చేసి మొత్తం 11 టాపిక్లు. ఒక్కొక్క టాపిక్ ఏదేమి ఉంది, దానికి ఎన్ని మార్కులు, ఏ బుక్స్ చదవాలి అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. కరెంట్ అఫైర్స్, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, దీంట్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ. 2 అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశ పురోగతి. పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, నివారణ మరియు ఉపశమన వ్యూహాలు. ప్రపంచ జాగ్రఫీ, భారతదేశ జాగ్రఫీ, తెలంగాణ రాష్ట్ర జాగ్రఫీ. భారతదేశ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం. లాజికల్ రీజనింగ్, ఎనలాటికల్ ఎబిలిటీ మరియు డాటా ఇంటర్ప్రిటేషన్. ఈడి వరకు మా బేసిక్ ఇంగ్లీష్, ఎన్నో టాపిక్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్. ఈ 8 టాపిక్లు కామన్గా ఉంటాయి. కాకపోతే ఈ 9th టాపిక్, 10th టాపిక్, 11th టాపిక్ తెలంగాణ సమాజము, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం ఆల్రెడీ మనం సెకండ్ పేపర్లో కొద్దిగా స్టాండర్డ్గా ఎక్కువ చదివేస్తే ఈ పేపర్ కోసం మనం సపరేట్ చదవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విధానాలు కూడా సపరేట్ చదవాల్సిన అవసరం, ఆల్రెడీ సెకండ్ పేపర్లో విధానాలు, రాష్ట్ర విధానాలు ఉంది కాబట్టి దాన్ని దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే సపరేట్గా చదవాల్సిన అవసరం ఉండదు. సామాజిక వర్ణన, లింగ, కుల, తెగ, వికలాంగుల హక్కులు, వాటి అంశాలు, సమ్మిళిత విధానాలు. ఈ 3 టాపిక్లు అనేది సెకండ్ పేపర్లో కవర్ అవుతుంది కాబట్టి దీన్ని సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పేపర్ కోసం సపరేట్గా చదవాల్సిన అవసరం లేకుండా సెకండ్ పేపర్లోనే స్టాండర్డ్గా ప్రిపరేషన్ అయితే సరిపోతుంది. మనకు ఓన్లీ 8 టాపిక్స్ మాత్రమే స్టాండర్డ్గా చదివితే మనకు సరిపోతుంది. కరెంట్ అఫైర్స్, ప్రాంతీయ, అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలకు మనకు 15 to 20 మార్క్స్ వచ్చే ఛాయిసెస్ ఉంది. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశ పురోగతికి సంబంధించి 15 నుంచి 20 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, నివారణ మరియు ఉపశమన వ్యూహాలు. ప్రపంచ జాగ్రఫీ, భారతదేశ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. ఈ మొత్తం జాగ్రఫీకి సంబంధించి 25 to 30 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం జాగ్రఫీకి సంబంధించి 25 to 30 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా భారతదేశ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వము, దీనికి 10 to 15 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. లాజికల్ రీజనింగ్, ఎనలాటికల్ ఎబిలిటీ మరియు డాటా ఇంటర్ప్రిటేషన్కు 20 నుంచి 25 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. బేసిక్ ఇంగ్లీష్ 8వ తరగతి స్థాయి, దీనికి 20 నుంచి 25 మార్క్స్ వచ్చే ఛాయిసెస్ ఉంది. మిగతా టాపిక్లు ఆల్రెడీ సెకండ్ పేపర్లో కవర్ అవుతుంది కాబట్టి దానికి సరిపోతుంది. ఒక్కొక్క టాపిక్కు సంబంధించి ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మనకు షైన్ ఇండియా పబ్లికేషన్ వాళ్ళు ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా
వివేక్ పబ్లికేషన్ వాళ్ళది ఇదొకటి రెండు ఉన్నాయి. ఈ 2 టాపిక్లు మన కరెంట్ డేటా చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా పేపర్ రీడింగ్ చూసుకోవాలి. అదే కరెంట్ రిలేటెడ్గా పేపర్ రీడింగ్, స్పోర్ట్స్ కానీ ఏదైనా అంతర్జాతీయ సంబంధాలు కానీ ఏమైనా కూటమిలో మీటింగ్ అవన్నీ చూసుకుంటే సరిపోతుంది. సెకండ్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసి ఎంసీ రెడ్డి పబ్లికేషన్ వాళ్ళది సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ పర్యావరణ సమస్యలు. దీంట్లో మనకు మొత్తం టాపిక్లు కవర్ చేశారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, పర్యావరణ సమస్యలు, జీవశాస్త్రం అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ బుక్ తెచ్చుకుంటే ఇది సరిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్కు సంబంధించి ఎంసీ రెడ్డి పబ్లికేషన్ వాళ్ళది. అదేవిధంగా పర్యావరణ విద్యకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఒక బుక్ ఉంది. ఈ బుక్ పర్యావరణ బేసిక్స్ అనేది ఫండమెంటల్ కాన్సెప్ట్స్ పైన ఈ బుక్ చాలా మంచిగా ఉంది. ఈ బుక్ కూడా చాలా బాగుంది. ఈ బుక్ యూజ్ చేసుకొని తెలుగు అకాడమీ బుక్స్ కంపల్సరీ చదవాలి. విపత్తు నిర్వహణ ఈ బుక్ కూడా తెలుగు అకాడమీ వాళ్ళ బుక్ ఉంది. ఈ బుక్ కూడా చాలా మంచిగా ఉంది. ఈ బుక్ చూస్తే సరిపోతుంది. ప్రాంతీయ భూగోళ శాస్త్రం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం భూగోళ శాస్త్రం. దీంట్లో భారతదేశ భూగోళ శాస్త్రం ఉంది. తెలంగాణకు సంబంధించి ఒక 3 టాపిక్లు కొత్త టాపిక్లు యాడ్ చేయడం జరిగింది. అంటే లేటెస్ట్ వర్షన్ తెలంగాణ శీతోష్ణ స్థితి, తెలంగాణ జనాభా, ఈ 3 టాపిక్లు తెలంగాణ అప్డేటెడ్ 2021 బుక్. ఇది అప్డేటెడ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఇది సరిపోతుంది. భారతదేశ భూగోళ శాస్త్రం ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళది. ఈ బుక్ సరిపోతుంది. అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ భారతదేశం ప్రాంతీయ భూగోళ శాస్త్రం ఈ బుక్ కూడా చాలా బాగుంది. భారతదేశానికి సంబంధించిన ఈ బుక్ ఇది చాలా బాగుంది. ఇది కూడా సరిపోతుంది. అదేవిధంగా ప్రైవేట్ ఆథర్ విషయానికి వస్తే ఇండియన్ జాగ్రఫీ జీబీఎస్ పబ్లికేషన్ రాజ్ కుమార్ సార్ వల్ల ఈ బుక్ చాలా బాగుంది. మ్యాప్లు, చార్ట్లు మొత్తం చాలా నీట్గా వర్క్ పాయింట్ టు పాయింట్ చాలా నీట్గా మ్యాప్స్ అవి చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఈ బుక్ మంచిగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఈ బుక్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఈ కంపల్సరీ ఈ చార్ట్లు మ్యాప్లు ఏదైనా రాయల్ అట్లాస్ కానీ లేకపోతే ఆక్స్ఫర్డ్ అట్లాస్ కానీ ఈ చార్ట్లు సంబంధించి తెచ్చుకోవాలి. తెలంగాణ జాగ్రఫీ విషయానికి వస్తే ప్రాంతీయ భూగోళ శాస్త్రం తెలుగు అనే బుక్ పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ఈ బుక్ ఉంది. ఈ బుక్ సరిపోతుంది. ఈ బుక్తో పాటు 33 జిల్లాల తెలంగాణ అట్లాస్, ఇది 31 జిల్లాలో ఉంది. కాకపోతే 33 జిల్లాలది కూడా వచ్చి ఉంటుంది ఈ బుక్. ఈ అట్లాస్ చాలా బాగుంది. ఈ అట్లాస్ తెచ్చుకోండి. ఈ అట్లాస్లో మ్యాప్లు, పాయింట్స్ చాలా బాగా ఇచ్చారు. మంచిగా క్లియర్గా నీట్గా అర్థమవుతుంది. మ్యాప్లు చాలా బాగున్నాయి. ఈ అట్లాస్ చూసుకోండి. భారతదేశ చరిత్ర విషయానికి వస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ భారతదేశ చరిత్ర సింధు నాగరికత నుంచి స్వాతంత్రం సిద్ధించే వరకు దీంట్లో ఉంది. బేసిక్స్ పాయింట్స్ పైన మంచిగా ఉంది. ఈ బుక్ కూడా సరిపోతుంది. అదేవిధంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చరిత్రక పూర్వయుగం నుంచి క్రీస్తు శకం 1526 వరకు, అదేవిధంగా 1526 నుంచి 1964 వరకు ఈ 2 బుక్స్ రెఫర్ చేయొచ్చు. తెలుగు అకాడమీ బుక్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్. అదేవిధంగా ప్రైవేట్ బుక్ విషయానికి వస్తే సై సిరీస్ వాళ్ళది ఇండియన్ హిస్టరీ. ఇది ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర ఇది అంటే ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి కొద్ది క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ బుక్ కూడా రెఫర్ చేయొచ్చు. అదేవిధంగా జీవీఎస్ పబ్లికేషన్ రాజ్ కుమార్ సార్ది భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం. ఈ బుక్ చాలా బాగుంది. ఈ పాయింట్స్ చాలా బాగా కవర్ చేయడం జరిగింది. కొత్త ఎడిషన్, ఈ 3rd ఎడిషన్ ఉంది. 4th ఎడిషన్ కానీ 5th ఎడిషన్ కానీ వస్తే తెచ్చుకోండి. ఇది కూడా చాలా బాగుంది. అర్థమెటిక్ రీజనింగ్ విషయానికి వస్తే రీజనింగ్ పుప్పాల శివాజీ సార్ గారి బుక్. దీనికి మనకు రీజనింగ్ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ 20 నుంచి 25 మార్క్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ చదవాల్సిన అవసరం ఉండదు. ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్, ఆ బుక్స్ అంత డెప్త్గా చదవాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ 20 నుంచి 25 మార్క్స్ వస్తాయి కాబట్టి ఈ బుక్స్ సరిపోతుంది. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అర్థమెటిక్కు సంబంధించి ఈ 2 బుక్స్ చదివితే సరిపోతుంది. ఇంగ్లీష్ విషయానికి వస్తే రన్ అండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ కాంప్రహెన్షన్, ఇది 8th క్లాస్ స్టాండర్డ్ ఉంది కాబట్టి ఈ బుక్ సరిపోతుంది. లేదంటే హరిహంత్ పబ్లికేషన్ జనరల్ ఇంగ్లీష్ ఈ బుక్ తెచ్చుకోండి. ఇది సరిపోతుంది. ఈ బుక్స్ ప్రిపేర్ చేసుకుంటూ కంపల్సరీ తెలుగు అకాడమీ జనరల్ స్టడీస్ పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా దీంట్లో ఒక 10,000 అప్రాక్సిమేట్లీ 8,000 to 10,000 క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి టాపిక్ ఉంది దీంట్లో. ప్రతి బిట్టు చదువుకుంటూ బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఎగ్జామ్లో తడబడకుండా క్లియర్గా కన్ఫ్యూజ్ లేకుండా ఎగ్జామ్ తప్పులు చేయకుండా క్వశ్చన్స్ మన అనలిటికల్గా స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ టైప్లో అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. ఈ బుక్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఫ్రీ టైం దొరికినప్పుడు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది.
అదేవిధంగా మనకు సెకండ్ పేపర్కి సంబంధించి ఏ విధంగా చదవాలి, ఏ పేపర్ చదవాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. సెకండ్ పేపర్ విషయానికి వస్తే చరిత్ర, పాలిటీ అండ్ సొసైటీ. దీంట్లో మనకు తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక పార్ట్, భారత రాజ్యాంగము మరియు రాజకీయాల సమీక్ష అనేది ఒక పార్ట్, సామాజిక నిర్మితి అంశాలు ప్రభుత్వ విధానం అనేది ఒక పార్ట్. దీంట్లో మనకు తెలంగాణ సామాజిక సంస్కృతి చరిత్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి శాతవాహనుల నుంచి 2014 జూన్ 2 వరకు చదవాలి. అదేవిధంగా తెలంగాణ 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కంపల్సరీ చదవాలి. భారత రాజ్యాంగం మరియు రాజకీయాల సమీక్ష విషయానికి వస్తే భారత రాజ్యాంగ పరిణామ క్రమము, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రపతి, గవర్నరు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, లోకసభ, శాసనసభ, రాజ్యసభ, శాసన మండలి, ఆ విధంగా 2 కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలి. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి డిఫరెన్స్. అదేవిధంగా 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ, ఎన్నికలు, న్యాయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, నూతన సవాళ్ళు, ఎక్సెట్రా టాపిక్స్ దీంట్లో ఉన్నాయి. దీనికి మొత్తం 50 మార్కులు. సామాజిక నిర్మితి అంశాలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి 50 మార్కులు. దీంట్లో ఉన్న టాపిక్లు వచ్చేసి భారతీయ సామాజిక నిర్మితి, దీంట్లో కులము, కుటుంబము, వివాహము, బంధుత్వము, మతము, తెగలు, ఎక్సెట్రా టాపిక్స్. సామాజిక సమస్యలు వచ్చి కులతత్వము, మతతత్వము, ప్రాంతీయతత్వము, వికలాంగులు, వృద్ధులు, ఎక్సెట్రా టాపిక్స్. సామాజిక ఉద్యమాలు గిరిజన వెనుకబడిన తరగతులు, దళితులు, పర్యావరణ సమస్యలు, మహిళా ఉద్యమాలు. ఈ విధంగా తెలంగాణ సమస్యలు వెట్టి, జోగిని, దేవదాసి, ఫ్లోరోసిస్, వలసలు, కార్మికుల దుస్థితి, ఎక్సెట్రా టాపిక్స్. సాంఘిక సంక్షేమ పథకాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, బాలలు, గిరిజనులు, వృద్ధులకు సంబంధించి ఎక్సెట్రా టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ప్రతి టాపిక్ ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి దాని గురించి తెలుసుకుందాం. చరిత్ర విషయానికి వస్తే ఇంటర్మీడియట్ 2వ సంవత్సరము తెలంగాణ చరిత్ర. దీంట్లో మనకు మొత్తము 12 టాపిక్స్ ఉన్నాయి. భౌగోళిక అంశాలు, శాతవాహనుల యుగము, కాకతీయులు, కుతుబ్షాహీలు, అసబ్జాహీలు, సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్యము, గిరిజన రైతాంగ ఉద్యమాలు, హైదరాబాద్ రాష్ట్ర అవతరణం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తొలి దశ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 1971 నుంచి 2014, జాతరలు పండుగలు అనే టాపిక్ దీనిలో కొత్త యాడ్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఈ బుక్ సరిపోతుంది. అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ తెలంగాణ చరిత్ర సంస్కృతి, దీంట్లో కూడా కొన్ని టాపిక్స్ ప్రాచీన తెలంగాణ చరిత్ర, శాతవాహనుల యుగం, కాకతీయులు, గోల్కొండ, కుతుబ్షాహీలు, అసబ్జాహీలు, తెలంగాణ సాంఘిక సాంస్కృతిక రాజకీయ చైతన్యం, హైదరాబాద్ రాష్ట్రంలో గిరిజన రైతాంగ ఉద్యమాలు, రాజకీయ పరిణామక్రమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తొలి మలి దశలు. డిగ్రీ ఫైనల్ ఇయర్ బుక్ ఇది కూడా తెలంగాణ రాష్ట్ర చరిత్ర సంస్కృతికి సరిపోతుంది. తెలంగాణ చరిత్ర సంస్కృతి పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ఈ బుక్ కొద్దిగా ఎక్కువ డీప్గా ఉంది. ఈ బుక్ కూడా చదవచ్చు, తెలుగు అకాడమీ బుక్. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం 1948, ఈ తెలంగాణ సాయుధ పోరాటం కూడా కంపల్సరీ చదవాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ, ఈ బుక్ తెలుగు అకాడమీ బుక్, పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ఈ బుక్ చదవాలి. అదేవిధంగా వి ప్రకాష్ సార్ గారిది జీబీకే పబ్లికేషన్ వాళ్ళది తెలంగాణ ఉద్యమాలు చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం, ఈ బుక్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము 2014 కంపల్సరీ, ఈ బుక్ కంపల్సరీ చదవాలి. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ బుక్ విభజన చట్టం తెచ్చుకొని చదువుకోండి. ఈ బుక్లో నుంచి 5-6 క్వశ్చన్స్ రావచ్చు. ప్లస్ తెలంగాణ పైన కొద్దిగా ఓవరాల్గా మంచి ఐడియా వస్తుంది, అంటే విభజన చట్టంలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది. అదేవిధంగా మనకు భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు, భారత రాజ్యాంగము, భారత ప్రభుత్వము, రాజకీయాలు, డిగ్రీ సెకండ్ ఇయర్ BA వాళ్ళది ఈ బుక్ చాలా బాగుంది. ఈ బుక్ దీనికి పర్ఫెక్ట్, తెలుగు అకాడమీ బుక్ పర్ఫెక్ట్గా ఈ సిలబస్కు తగ్గట్లు ఉంది. భారత జాతీయోద్యమ రాజ్యాంగ అభివృద్ధి, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, జాతీయ కమిషన్లు, భారతదేశంలో సాంఘిక రాజకీయ ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ఈ టాపిక్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ల నుంచి క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, స్థానిక స్వపరిపాలన, ప్రజాస్వామ్యం, వికేంద్రీకరణ, రాజకీయ ప్రక్రియ, ఎన్నికల రాజకీయాలు, ఈ బుక్ చాలా పర్ఫెక్ట్ సరిపోతుంది 50 మార్కులకు, ఈ తెలుగు అకాడమీ బుక్. అదేవిధంగా భారత రాజ్యాంగం, తెలుగు అకాడమీ, పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ఈ బుక్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా
కృష్ణారెడ్డి సార్ గారి బుక్ భారత రాజ్యాంగము రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన, లేదా లక్ష్మీకాంత్ సార్ గారి బుక్ కానీ, లేకపోతే మీకు నచ్చిన బుక్ ఏదైనా సరే ప్రైవేట్ ఆథర్ బుక్ ఏదైనా తెచ్చుకొని చదివినా సరిపోతుంది. ఆ తెలుగు కానీ బుక్స్ కంపల్సరీ ప్రిపేర్ చేస్తూ ఈ ప్రైవేట్ బుక్ ఏది తెచ్చుకున్నా సరిపోతుంది. అదే పోటీ సామాజిక నిర్మితి వివాదాలు విధానాలు, ఈ తెలుగు అనే బుక్ పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ఈ బుక్ తెచ్చుకుంటే ఈ బుక్లో ఉన్న సిలబస్ భారత సామాజిక నిర్మితి, సామాజిక విధానాలు, సామాజిక ఉద్యమాలు, భారతదేశంలో సామాజిక ఉద్యమాలు, తెలంగాణ సామాజిక ఉద్యమాలు, తెలంగాణ ప్రత్యేక సామాజిక సమస్యలు, సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు. ఈ బుక్ సామాజిక నిర్మితి, విధానాలు, వివాదాలకు సంబంధించి ఈ బుక్ సరిపోతుంది. అదేవిధంగా ప్రైవేట్కు సంబంధించి సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలు, విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది ఈ బుక్ సరిపోతుంది. అదేవిధంగా థర్డ్ పేపర్కి సంబంధించి ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి దాని గురించి తెలుసుకుందాం. థర్డ్ పేపర్ విషయానికి వస్తే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్ళు, దీనికి 50 మార్కులు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి, దీనికి 50 మార్కులు. అభివృద్ధి మరియు మార్పు సమస్యలు, దీనికి 50 మార్కులు. ఒక్కొక్క టాపిక్లో ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్ళు, దీనికి సంబంధించి మనకు వృద్ధి అభివృద్ధి మధ్య సంబంధము, జాతీయ ఆదాయము అంచనా పద్ధతులు, పేదరికము, నిరుద్యోగము, ప్రణాళికలు, నీతి ఆయోగ్ ఎక్సెట్రా టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో అవి చదువుకుంటే సరిపోతుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి 2014 వరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నీరు, ఆర్థిక సంపద, ఉపాధి, నీళ్లు, నిధులు, నియామకాలు, దీంట్లో జరిగిన అన్యాయం గురించి మనం చదువుకోవాలి. తెలంగాణ భూ సంస్కరణలు, వ్యవసాయము, పారిశ్రామిక అభివృద్ధి, సేవా రంగాల పాత్ర, ఈ 3 చదువుకుంటే తెలంగాణకు సంబంధించి అది సరిపోతుంది. అభివృద్ధి మరియు మార్పు సమస్యలు, అభివృద్ధి గతిశీలత, ప్రాంతీయ అసమానతలు, వలసలు, పట్టణీకరణ, భూసేకరణ విధానము, ఆర్థిక సంస్కరణలు, సామాజిక పరివర్తన, సామాజిక భద్రత, సుస్థిర అభివృద్ధికి లక్ష్యాలు ఎక్సెట్రా టాపిక్స్. ఈ విధంగా 3 టాపిక్లు చదువుకుంటే దీనికి 50, దీనికి 50, దీనికి 50, 150 మార్కులు సరిపోతుంది. ఈ 3 టాపిక్లకు సంబంధించి ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి అని దాని గురించి తెలుసుకుందాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు విషయానికి వస్తే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2020 భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దీంట్లో మనకు కొన్ని టాపిక్లు బాగానే ఉన్నాయి తెలుగు అనే వాళ్ళవి. అదేవిధంగా మనకు తెలంగాణకు సంబంధించిన టాపిక్లు కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించి ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, జనాభా, మానవ వనరులు, జాతీయ ఆదాయం, పేదరికం, నిరుద్యోగము, ప్రణాళికలు, పర్యావరణం, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, తృతీయ రంగము, విదేశీ, ఇదంతా సిలబస్లో లేదు. కాకపోతే మనకు ఇంటర్వ్యూ పర్పస్లో అదంతా సరిపోతుంది. సిలబస్లో ఉన్నది మాత్రమే సరిపోతుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇది 2021 అప్డేటెడ్ బుక్ ఉంది. అంటే లేటెస్ట్ అప్డేటెడ్ తెలంగాణ పరిచయము, తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయ ప్రాంతీయోత్పత్తి, తెలంగాణ ప్రస్తుత ధరలో తలసరి ఆదాయం, ఈ విధంగా మనకు లేటెస్ట్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో కరెంట్ డేటా ఉంటుంది. దీనికి తెలంగాణ కోసం తెచ్చుకోవాలి. ప్లస్ కొన్ని టాపిక్కు సంబంధించి బేసిక్స్ టాపిక్, అభివృద్ధి, ప్రణాళికలు, జాతీయ ఆదాయం సంబంధించిన ఉన్న టాపిక్లు మాత్రమే చదివితే సరిపోతుంది. అదేవిధంగా మనకు డిగ్రీ థర్డ్ ఇయర్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, దీంట్లో మనకు మొత్తము 30 టాపిక్లు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి మొత్తం 6 టాపిక్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇది తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉత్పత్తి రంగాల వారి విశ్లేషణ, తెలంగాణ రాష్ట్రంలో జనాభా పోకడలు, వృత్తుల వారి వ్యవస్థ, వ్యవసాయ రంగము, అభివృద్ధి సమస్యలు, తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో సేవా రంగము, తెలంగాణ రాష్ట్రంలో సమాచార సాంకేతిక విజ్ఞానం, ప్రభుత్వ విధానాలు, తెలంగాణకు సంబంధించి 6 టాపిక్లు ఉన్నాయి. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి మొత్తం 34 టాపిక్లు ఉన్నాయి. అవి కూడా చూస్తే సరిపోతుంది. అభివృద్ధి, ప్రణాళికలు, జాతీయ ఆదాయం లెక్కించే విధానం, అవన్నీ టాపిక్లు దీంట్లో ఉన్నాయి. ఇది చూసుకుంటే సరిపోతుంది. డిగ్రీ థర్డ్ ఇయర్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంబంధించిన బుక్ ఉంది. ఈ బుక్లో ఉన్న టాపిక్స్ వచ్చేసి దీంట్లో మనకు సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఆర్థిక దృక్పథం 2010 నుంచి 14 ఆర్థిక అభివృద్ధి,
పేదరికము ప్లస్ తెలంగాణ భూ సంస్కరణలు ప్లస్ నీటిపారుదల వ్యవసాయ రంగము తెలంగాణ సేవా రంగం బడ్జెట్ విశ్లేషణ మొత్తం టాపిక్లు దీంట్లో మొత్తం టాపిక్లు కవర్ చేయడం జరిగింది పోటీ పరీక్షల ప్రత్యేకంగా. ఒకవేళ అప్డేటెడ్ సంబంధించిన బుక్ ఉంటే తెచ్చుకోండి తెలుగు అకాడమీ వాళ్ళది. అదేవిధంగా అభివృద్ధి సమస్యలు పరివర్తన తెలుగు అకాడమీ థర్డ్ టాపిక్ సంబంధించి అభివృద్ధి సమస్యలు పరివర్తనకు సంబంధించిన సిలబస్. దీనిలో సంబంధించిన సిలబస్ వచ్చేసి అభివృద్ధి గుణాత్మక శక్తులు, భారతదేశ ప్రాంతీయ అసమానతలు, సాంఘిక అసమానతలు, పట్టణీకరణ వలసలు, అభివృద్ధి నిర్వాసితము, భూసేకరణ విధానము, పునరుత్పాదక విధానము, ఆర్థిక సంస్కరణల వృద్ధి, ఆర్థిక సంస్కరణలు, పేదరికం, అసమానతలు, సామాజిక పరివర్తన, సామాజిక భద్రత, సుస్థిర అభివృద్ధి. ఆ విధంగా మనకు మొత్తం వరకు కవర్ చేయడం జరిగింది. థర్డ్ టాపిక్ సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళది పోటీ పరీక్షల ప్రత్యేకంగా ఈ బుక్ కూడా సరిపోతుంది. ఈ 3 బుక్స్ చదువుతూ ఒక ప్రైవేట్ బుక్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, దీంట్లో 3 టాపిక్లు కవర్ చేయడం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు సవాళ్ళు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మార్పులు సంబంధించిన అంశాలు. శ్రీ ప్రతిమ పబ్లికేషన్ వాళ్ళది శ్రీ ప్రతిజ్ఞ మేడం రాయడం జరిగింది. ఈ బుక్ చాలా బాగుంది. డేటా, కరెంట్ డేటా అవి కొద్దిగా చూసుకొని చదువుకుంటే సరిపోతుంది. ఈ బుక్ చాలా చాలా బాగుంది. అదేవిధంగా మనం ఇవి చదువుకుంటూ భారతదేశ సర్వేలు చదవాలి కంపల్సరీ. ఆర్థిక సర్వేలు, బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం యొక్క బడ్జెట్, ఆర్థిక సర్వే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది కంపల్సరీ ఇయర్ వైజ్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ ఇయర్ వైజ్గా అవుట్లుక్ ప్లస్ బడ్జెట్ కంపల్సరీ చదవాలి. దాని నుంచి మనకు 10 to 15 మార్క్స్ వరకు రావచ్చు. భారతదేశానికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఆర్థిక సర్వే ప్లస్ బడ్జెట్ ఇవి చదువుకుంటే ఈ థర్డ్ పేపర్కి సంబంధించి మొత్తం కవర్ అవుతుంది. మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.